రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా సహజంగానే నడుస్తూ ఉంటాయి. కామన్ ఇవన్నీ రాజకీయాల్లో. కాకపోతే అది ఖండించవలసిన బాధ్యత, నిరూపించవలసిన బాధ్యత మాపై ఎంత ఉందో ఒక మంత్రిగా స్థానంలో ఉన్నటువంటి మీపై కూడా అంతే బాధ్యతగా ఉండాలి. అంతేగాని నేనేదో నా మీద ఆరోపణలు చేశారు, లేనిపోయిన ఆరోపణలు చేశారు, నేను మనసు నొచ్చుకున్నాను, నేను నోటీసులు పంపిస్తానంటే ఇది ఎంతవరకు కరెక్టు? కానీ రాజకీయాల్లో మాలాంటి వారు సుదీర్ఘ పాటు అంటే దాదాపు మా నాన్నగారు 30 సంవత్సరాలు రాజకీయాలు చేశారు. 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు మేము కొన్ని ఖండించుకుంటూనే ఉంటాం. కొన్ని లేని పక్షంలో తప్పు చేస్తే తప్పు చేసామని ఒప్పుకుంటాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మీరు నోటీసులు పంపినా దానికి ధీటైన సమాధానం ఎప్పటికప్పుడు మేము ఇస్తూనే ఉంటాం. మిమ్మల్ని ప్రజల మధ్యలో ఎండగడతానే ఉంటాం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు నాకు నోటీస్ పంపించడం జరిగింది. అంటే ఒక లాయర్ నోటీసు. గతంలో నేను చేసిన వ్యాఖ్యలకి దానికి సంబంధించి 8/11/2024 నవంబర్ 8వ తారీఖున వారు ఒక నోటీస్ పంపించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇమ్మని. అయితే ఎందుకు చేశాను ఆ వ్యాఖ్యలు, ఎందువల్ల చేయాల్సి వచ్చిందంటే గతంలో ఒకసారి మనం ఆయన ఎన్నికల అఫిడవిట్ మనం చూసుకుంటే ఇదేదో నా వ్యక్తిగతంగా నేనేం వ్యాఖ్యలు చేయలేదు, కానీ ఆయన ఎన్నికల అఫిడవిట్లోనే ఆయనే ఎలక్షన్ కమిషన్ వారికి సమర్పించుకున్న ఎన్నికల అఫిడవిట్లో నా మీద ఉన్న కేసులు ఉన్నాయి. దానికి సంబంధించిన సెక్షన్లు ఇవన్నీ కూడా ఆ వివరాలు ఆ రోజు నేను ఒక ప్రెస్ మీట్లో చదివి వినిపించడం జరిగింది. దానికి సంబంధించి ఆ నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్కి రిప్లై 13/11/2024 అంటే అదే నెల 13వ తారీఖునే నేను వారికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఏవైతే నేను చేసిన వ్యాఖ్యలకి నేనైతే కట్టుబడి ఉన్నానని చెప్తూ ఆ రోజు 13వ తారీఖునే నేను నోటీస్కి రిప్లై ఇవ్వడం జరిగింది. అంటే మంత్రి గారు నేను ప్రెస్ మీట్లో చెప్పారు, నాకు ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గారు ఇప్పటివరకు నాకు ఆ నోటీస్కే సమాధానం చెప్పలేదు, తిరగా ఎక్కడ కూడా కనిపించకుండా పోయాడని చెప్తున్నారు. కాబట్టే ఎప్పుడూ కూడా మేము ఎక్కడ కూడా కనిపించాం, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అనేక రకాలుగా ప్రెస్ మీట్లు చూస్తూనే ఉన్నాం. అంటే మాకు అవగాహన లేదనేది, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ ఎటువంటి అవగాహన లేదు, రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని ఒక పదే ప్రెస్ మీట్లో చేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో దాదాపు మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచి 5 నెలలు పూర్తవుతుంది. అంటే దాదాపు మీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు, మీరు మంత్రిగా పనిచేస్తూ 5 నెలలు పూర్తవుతుంది. ఈ 5 నెలల కాలంలో ఒకసారి మనం గమనించుకుంటే ఈ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఎక్కడా కూడా మీరు దృష్టి పెట్టలేని పరిస్థితి, మీ సొంత కార్యకర్తలను కూడా ఈరోజు వరకు మీరు గుర్తు పెట్టలేనంత పరిస్థితికి ఈరోజు మీరు దిగజారిపోయే పరిస్థితి ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఈ ప్రబుద్ధుడు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మన కార్మిక శాఖ మంత్రి గారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్, కృష్ణా జిల్లా సమీక్షా సమావేశంలో గౌరవ కలెక్టర్ గారిని పట్టుకొని తహసీల్దార్ అంటూ, జాయింట్ కలెక్టర్ గారిని పట్టుకొని డిప్యూటీ తహసీల్దార్ అని సంబోధించిన మంత్రి మన మంత్రి గారు. మరి మంత్రి గారికి ఆయనకు అవగాహన ఉందా, మాకు అవగాహన ఉందా అని మంత్రి గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. అదే కాకుండా గతంలో ఈయన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ పనులు కావాలన్నా క్యాష్ అండ్ క్యారీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా నీతిగా నిజాయితీగా పరిపాలిస్తున్నారని చెప్తున్న ఈ మంత్రి గారు మరి ఇదే నెల రోజుల క్రితం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రామచంద్రపురం ఉన్నటువంటి ఆక్వా రైతులందరికీ కూడా బహిరంగంగా మీటింగ్ పెట్టి ముడుపులు చెల్లించండి అడిగింది మరి మీరు కాదా అని ఈ సందర్భంగా మీ మంత్రి గారిని అడుగుతూ ఉన్నా. అదే కాకుండా ఈ మంత్రి గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే మేమేమి చెప్పట్లేదు, మీ ప్రభుత్వంలోని పెద్దలే, సాక్షాత్ మీ ముఖ్యమంత్రి గారే మిమ్మల్ని ఏ విధంగా అక్షింతలు వేశారో
ఈ 10 రోజుల క్రితమే మా అనేక రకాలుగా మా మాధ్యమాల్లో చూస్తూ వచ్చాం. అంతేకాకుండా గౌరవ స్పీకర్ గారు కూడా మిమ్మల్ని మందలించిన పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మీ వ్యవహార శైలి తీరు మార్చుకుని ఓ సుస్థిర పాలన అందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. అదే కాకుండా మీరు 100 నోటీసులు పంపినా, 1000 నోటీసులు పంపినా ఖచ్చితంగా ప్రతి ఒక్క నోటీస్కి ధీటైన జవాబిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా సమస్యలు లేవనెత్తుతూ ఉంటాం. మిమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోనే ఎండగడుతూనే ఉంటామని ఈ సందర్భంగా మేమందరికి కూడా తెలియపరుస్తున్నాను. అదే కాకుండా మిమ్మల్ని ఎక్కడికి పంపించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టించే పరిస్థితి మీ ప్రభుత్వంలోని పెద్దలే త్వరలోనే మీకు చేయబోతున్నారు. ఎప్పటికైనా తెలుసుకుని ఖచ్చితంగా ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపై దృష్టి పెడితే కొంతకాలం నడుస్తుంది తప్ప ఖచ్చితంగా ఆ రోజు రాకనే వస్తుంది. ఆ దృష్టిలో పెట్టుకుని మీ ప్రభుత్వ పాలన సక్రమంగా చేస్తారని ఈ సందర్భంగా మీ అందరు కూడా ఆశిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.